టీడీపీ జనసేన రెండో లిస్ట్లో ట్విస్టులుంటాయా? బాబు పవన్ భేటీ సారాంశం ఏంటి? పార్టీలో ఎప్పటి నుంచో ఉండి కూడా టికెట్ డౌట్ ఉన్న వారి సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళను బాబు ఎలా బుజ్జగిస్తారు? ఈ పరిణామాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఇవాళ టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రెండో విడత అభ్యర్థులకు సంబంధించిన జాబితా మీద కసరత్తు చేశారు. అలాగే క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, టీడీపీ జనసేన పార్టీల మధ్య కోఆర్డినేషన్ ఎక్కడైతే లేదు, ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయి, తొలి విడత అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయి వాటిని ఏ విధంగా సర్దుబాటు చేయాలన్న అంశం మీద ప్రధానంగా చర్చ జరగడంతో పాటుగా రెండో విడత అభ్యర్థుల జాబితాకు సంబంధించిన కసరత్తు జరిగింది. ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను రెండో విడతలో ప్రకటించాలి, టీడీపీ తరపున ఎన్ని, అలాగే జనసేన తరపున ఎన్ని ప్రకటించాలి అన్న అంశానికి సంబంధించి చర్చ జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మనకు అందిన సమాచారం మేరకు దాదాపు 25 నుంచి 30 స్థానాలు రెండో విడత అభ్యర్థుల జాబితాను టీడీపీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే జనసేన కూడా 10 నుంచి 12 స్థానాల సంబంధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీలైనంత త్వరగా రెండో విడత అభ్యర్థులకు సంబంధించిన జాబితాని ప్రకటించాలి అన్న ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా టీడీపీ ఎన్డీఏలో చేరిక అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు త్వరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగానే రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని డిసైడ్ అయినట్టుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల మీద, అలాగే టీడీపీ ఎన్డీఏలో చేరిక వ్యవహారానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి పురంధేశ్వరి, రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లారు. సో ఈ నేపథ్యంలో పొత్తులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు కూడా, అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రెండు పార్టీలకు సంబంధించిన వర్గాలు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక మరొక కొన్ని కీలకమైన సంఘటనలు కూడా తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవడానికి రెండో విడతకు సంబంధించి, అంటే తొలి విడతలో ఎవరి పేర్లైతే లేవో వాళ్లలో కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇవాళ చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కళా వెంకట్రావు, సోమిరెడ్డి, అలాగే బండారు సత్యనారాయణ మూర్తికి సంబంధించిన తనయుడు, దాంతోపాటు గౌతు శివాజీ, అలాగే గుమ్మనూరు జయరాం, సో ఇటువంటి నేతలందరూ కూడా క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కళా వెంకట్రావుకి వచ్చే ఎన్నికల్లో తిరిగి హెచ్చర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆయన భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తొలి విడతలో ఆయన పేరు లేకపోవడంతో చంద్రబాబుతో భేటీ అయ్యారు. సో దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు హెచ్చర్ల నుంచి వచ్చే ఎన్నికల్లో కళా వెంకట్రావు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతానికైతే ప్రచారం జరుగుతోంది. సో దీనికి సంబంధించి క్లారిటీ రెండో విడత అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సోమిరెడ్డి కూడా నియోజకవర్గంలో కావచ్చు, అటు సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో గత 5 ఏళ్ల కాలంలో తాను ఏం చేశానన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరించడంతో పాటుగా సర్వేపల్లి నియోజకవర్గంలో లెక్కకు మించిన స్థాయిలో నేతలతో సర్వే చేయించడం వల్ల, నేతల పేర్లు పెట్టి ఐవీఆర్ఎస్ సర్వే చేయించడం వల్ల కేడర్ గందరగోళానికి గురవుతున్నారనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సోమిరెడ్డి భేటీ అయిన తర్వాత ఆయన సంతృప్తిగానే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే పెందుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న బండారు సత్యనారాయణమూర్తి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆయనకి ఇప్పటివరకు జనసేన సీట్ల వ్యవహారంతో క్లారిటీ లేకపోవడంతో సో ఆయన టికెట్ కూడా ఇప్పటికీ ఖరారు కాలేదు. ఈ క్రమంలో ఆయన తనయుడు బండారు అప్పలనాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నివాసానికి రామ్మోహన్ నాయుడు వెంట వచ్చిన పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు వద్ద క్లారిటీ తీసుకునే ప్రయత్నం సదరు నేతలు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ పెందుర్తి నియోజకవర్గం కనుక ఇవ్వలేని పక్షంలో వేరే నియోజకవర్గం ఆప్షన్ మాడుగు లేదన్న ఇస్తారా అన్న చర్చ కూడా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా గుమ్మనూరు జయరాం కూడా గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న స్వయంగా తనంతట తానే గుంతకల్ నుంచి తాను పోటీ చేస్తాను అని చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని చెప్పిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఇవాళ కూడా కొద్దిగా అక్కడ గుంతకల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దృష్టికి ఇవాళ గుమ్మనూరు జయరాం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంలో ఈ అంశం కూడా ప్రస్తావనకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆయన గుంతకల్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఆయన గుంతకల్ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎక్కడైతే కొనసాగుతున్నారో ఆలూరు నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తారా అన్న అభిప్రాయం కూడా, చర్చ కూడా ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా రెండో విడత
అభ్యర్థులకు సంబంధించిన జాబితా వ్యవహారం మీద ఈ రోజంతా చంద్రబాబు వద్ద సమావేశాలు అలాగే సమీక్షలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఈశ్వర్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.